మండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ జూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో జూకాలేమో దగా దగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి కుర్చీని మార్చబెట్టి చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడి లిరిక్ రైటర్ రాసుకోండి మార్తెట్టి పాడండి. కుర్చీని మార్చబెట్టి సూపర్ జోషిత లాస్ట్ టైం కూడా చెప్పాను కింద సంవత్సరం మనకి స్తబ్దుగా ఉంది ఇక్కడ కామ్గా ఉందన్నప్పుడు ఊపు రావాలంటే కేఎస్ రావు 4 గారు పాపలు వచ్చి డాన్స్ అయ్యాల్సిందే. కేఎస్ రావు 4 గారి సెలక్షన్ సాంగ్ సెలక్షన్ సూపర్. వాళ్ళ తల్లిదండ్రులకి ధన్యవాదాలండి పిల్లలకు మంచి తర్ఫీదు ఇచ్చినందుకు. తర్వాత మన ప్రత్యేక అతిథి శ్రీ ఎస్విఆర్ మూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి విన్నవించుకుంటున్నాను తమ అమూల్యమైన సందేశం. సార్ వీలైనంత క్లుప్తంగా ఇవ్వండి, మనకి సమయాభావం ఉంది. తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పటికే భోజనం కూడా సమయం అయిపోయింది. వీలైనంత తొందరగా మీ అమూల్యమైన మాటలు 2 ముక్కల్లో. అందరికీ అభినందనలు. తెలుగు సౌరభానికి ప్రతిబింబంగా నిలుస్తుందండి. అందరికీ ఉగాది అంటే షడ్రుచుల వరకే పరిచయం, కానీ ఈ ఏడాది తెలుగు సౌరభం వారు నవరుచులు పరిచయం చేశారు. ఈ నవరుచుల్లో ఏంటి 3 కొత్తగా జోడించారా అని చూసా. సత్కారం, సంస్కారం, సాంప్రదాయం వీటికి జోడించారు. అలా జోడించేటప్పటికి ఇక్కడ అష్టలక్ష్ములు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు రాసలీలను సృష్టించి అందరినీ కోలాటం ఆడించారు. కాబట్టి సాంప్రదాయంలో అంత పట్టు ఉంటుంది. ఆ పట్టుని పట్టుగొమ్మగా తెలుగు సౌరభం పనిచేస్తుంది.
మరో విషయం ఏంటంటే పంచాంగ శ్రవణం అయిన కాసేపట్లోనే దాని విలువలన్నీ ఇక్కడ చూపించేశారు. ఈ ఏడాది మీరు విన్నారో లేదో, వ్యాపారస్తులు బాగుందంట వ్యాపారం చేయడానికి, అలాగే మహిళకి కూడా కలిసి వస్తుందంట. ఆ రెండు ఇక్కడ చూపించారండి. మహిళకి ఈ ఏడాది అద్భుతంగా ఉందంట, కానీ ఒక జాగ్రత్త తీసుకోమన్నారు. క్రోధం వెంబడిస్తూ ఉంటుంది. అవమానం పాలు కాకుండా ఉండడానికి అన్ని వారాలు చూసా, మంగళవారం సానుకూలంగా ఉందని చెప్పారు. కాబట్టి అది కాస్త చూసుకొని మీరు నడిపించండి. జనాలు తగ్గిపోయినా కానీ మనలో ఉత్సాహం తగ్గలేదు. ఇది ఉత్సవం కాదండి, ఉత్సాహం. మహోత్సవం కాదు, మహోత్సాహం. మీరంతా కలిపి వాళ్ళు జోడించిన 3 రుచులకి మీరు పట్టం కట్టండి. అది కడితే తెలుగు సౌరభం ఎప్పుడు సౌరభంగానే వర్ధిల్లుతుంది. అలాగే మనకు అందరికంటే పెద్ద ఆయన తల్లిదండ్రుల కోసం ఎలా ఉండాలి అని చెప్పారు. తల్లిదండ్రులు సంపాదించుకున్నది కాదండి, తల్లిదండ్రులు ప్రత్యక్షంగా సహజంగా మనకి దొరికేది. ఎప్పుడు తల్లిదండ్రులు మనకి దూరంగా అవ్వరు. మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రులు మనతోటే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా అంతం ఉండదు. అది మనం తీసుకొని మనం మన పిల్లలకి ఇస్తాం. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఒక అనంతులు కాదు, వాళ్ళు చిరంజీవులే. ఆ విలువల్ని గుర్తించుకోండి. తల్లిదండ్రుల సందేశం నుండి మొదలైన మన ఉగాది ఉత్సవం ఉత్తమ తల్లిదండ్రులుగా మనం నిలబడి కార్యక్రమాలను ప్రతి ఏడాది జరుపుకుందాం. అందరికీ ధన్యవాదాలు.